నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. 29వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు శనివారం వచ్చేసి మార్కెట్ నడిచింది. హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డు. వీటిలో వచ్చేసి 3000 బస్తాలు అయితే యార్డుకి అయితే రావడం జరిగింది. 3000 బస్తాలలో డబ్బీ హైయెస్ట్, ఏసీ సరుకు ఎక్కువగా రావడం జరిగింది. 32,000 టాప్ అయిందనమాట. మొన్న 38, 39, 40,000 వరకు నడిచిన ఏసీ సరుకు ఈరోజు కాస్త డౌన్గా కనిపిస్తుంది. కొత్తవి కడ్డీ రావడం జరిగింది. 8 బస్తాలు బగల్కోట్ ఏరియావి 40 ఎక్కువ అయితే టాప్ అయిందనమాట. మంచి ధరే, ఒక 2.5 క్వింటాలు ఏమైనాయి 50 ఎక్కువైతే. అంటే అక్కడ ఏరియాలలో పెద్ద పంటలు అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే 20 నుంచి 30 రోజుల వరకు స్ప్రేయింగ్ అయితే చేయరనమాట. అంటే మనకు వర్షం తక్కువగా ఉంది అక్కడ అనమాట, కర్ణాటక ఏరియా కాబట్టి. విత్తనాల క్వాలిటీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న రేట్స్ చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి కంటే కాస్త తగ్గినట్లుగా కనిపించింది మార్కెట్ ఈరోజు. అది చూడాలి రేపు మర్నాడు ఇంకా ఏమైంది అనేది. 2043 కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 18,000 నుంచి 19,000, 20,000 టాప్ అనిపించుకున్నాయి. ఒకటి 20,000 లాట్ అనిపించుకుంది. కాస్త 2043కి చాలా డిమాండ్ అయితే తగ్గింది. ఒక 10-15,000 అయితే వెనక్కి కొట్టేసినట్లుంది మార్కెట్. సర్పన్ 102 22,000 టాప్ అయింది. ఒక లాటు, మిగతావన్నీ 16, 17, 18కి వచ్చినాయి. 6263 18,000 టాప్ అయింది. ఎలైట్ 466 పాతది అయితే 14,000 అట్లా నడిచింది. 2043 కూడా పాతది 14, 15 ఇట్లా టాప్లు అయినాయి. మీడియాలు వచ్చేసి డబ్బీ మీడియాలు 20 నుంచి స్టార్ట్ అయినాయి, 30,000కి అయితే ఎండ్ అయినాయి ఈరోజు ఏసీ సరుకులు ఈ సంవత్సరం. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే 22,000 టాప్ అయిపోయింది. అంతకుమించి పెద్దగా రేట్స్ అయితే లేవు ఈరోజు కూడా. కడ్డీ బ్యాడ్కి కూడా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మీడియాలు 22, 25 ఇట్లానే నడిచినాయి. ఇక 5531 కొత్తది అయితే 14 నడిచింది. పాతదైతే 14,000 టాప్ అయింది. 273 వచ్చినాయి. ఇవి 10-12,000 నుంచి పోలేవు. త్రిమూర్తి 411లు 1008 రాలేవు, వస్తే కూడా 10-12,000 మించి పర్లేదు ఈరోజు. అంటే అక్కడొక్కడొక్కడ బస్తా కనిపించింది కానీ పెద్దగా అయితే లేదని చెప్తున్నారు అనమాట. అలాగే 5531 మీడియాలు 10,000 అయినాయి అనమాట కొత్తవి. పాతవి అయితే 8-9,000 మంచి కలర్ ఉంటే 10,000 కొంటున్నారు. అంటే 2023లో పండిన పంట 2024కు వచ్చింది కదా, ఆ పంట అనమాట. ఇప్పుడు 2025లో ఏసీలలో పెట్టినట్టు మంచి రేట్సే ఉన్నాయి ఇప్పుడు 5531కి. అలాగే ఇండో 5లో వచ్చినాయి 10, 10.5, 11,000 కనిపించినాయి. అలాగే డబ్బీ కడ్డీ కొంచెం రేట్స్ లేకపోయేసరికి ఈరోజు మార్కెట్లో కూడా రైతులు చాలా ప్రశాంతంగా ఉన్నట్లున్నారు. అంటే రేట్స్ లేవు కదా, ఎక్కడ చలనం అయితే లేదన్నమాట. అవి ఎందుకులే ఇద్దామా వద్దా అన్న డైలమాలో ఉన్నారన్నమాట. వద్దని వెనక్కి పెట్టేసినారనమాట. అంటే రేట్స్ ఉన్నప్పుడు అమ్ముకోలేకపోయినారు, ఇప్పుడు రేట్స్ కావాలని కోరుకున్నారు. ప్రజెంట్ లేదు. ఇప్పుడు కొత్త వాటికి డిమాండ్ వచ్చింది, పాత వాటికి అయితే డిమాండ్ తగ్గిందని అయితే ప్రస్తుతమైన మార్కెట్లో కనిపిస్తుంది. ఇక మీడియాలు కూడా 20 నుంచి 30 లోపలే నడిచినాయి. డబ్బీ కానీ, కడ్డీ కానీ, డబల్ డీ కూడా ఈరోజు 30,000 టాప్లు అయినాయి ఈ సంవత్సరమే. కొత్తవి అయితే ఎక్కడ కనిపించలేవు అనమాట. కడ్డీ ఒకటే కొత్తది వచ్చింది. 2043 కూడా కొత్తది రాలేదు, మొన్న మార్కెట్కి వచ్చినాయి, ఈసారి రాలేదన్నమాట. ఇక మిగతావి చూసుకున్నట్లయితే 341 వచ్చినాయి, ఇవి 11,000 టాప్లు అయినాయి. 341, 355 కూడా 12-13,000 మించి పోవటం లేదు మార్కెట్లో కూడా ఈరోజు. అంటే ఎక్కడ కనిపించలేదు అనమాట. చేయి వ్యాపారాలకి వచ్చినాయి. ఇవి చేయి వ్యాపారాల్లో కూడా 20,000 టాప్లు అనిపించుకొని 2043, 5531 కూడా 14 అయితే కనిపించింది అనమాట. చేయి వ్యాపారాల్లో డబ్బీ కడ్డీ తక్కువగా వచ్చింది. ఇవి కూడా 25, 28 టాప్లు అనిపించుకున్నాయి. ఇంకా తెల్లగాయలు వచ్చేసి 6 నుంచి 9,000 కడ్డీ, డబ్బీ 8,000 అట్లా టాప్లు అయినాయి. డబల్ డీ వచ్చేసి 9,000 టాప్లు అయినాయి 6,000 నుంచి. అలాగే 2043 4 నుంచి 6,000 టాప్లు అయినాయి. కొంచెం గ్రేడింగ్ బాగుంటే గిన తెల్లగాయల్లో కూడా 4 నుంచి 6,000 వేస్తున్నారు 2043కి. 5531కి మంచి రేటే ఉంది, 5,000 వరకు నడుస్తుంది. తేజ అయితే మనకు కనిపించలేదు మార్కెట్లో, రేట్స్ కూడా లేవు తేజకు కూడా. అంటే ఈరోజు మార్కెట్లో లేదు కాబట్టి రేట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. గుంటూరు కూడా రాలేదు, అంటే పాతది వచ్చింది కానీ 10,000 కొన్నారు. ఓవరాల్ మార్కెట్ అంతా ఈరోజు తగ్గింది మార్కెట్. ఏసీది కానీ ఒక 1000 నుంచి 2-3,000 అయితే డౌన్గా కనిపించింది మార్కెట్. అంటే మనకు 35 ఆ రేంజ్లో కొన్నట్టు ఈరోజు 30-32, అంటే
30-28 ఇట్లా కనిపించినాయి డబ్బీ లావు రకాలు. అలాగే సీడ్స్ కూడా మన ప్రతి ఒక్కటి అంటే 10-0 అయితేనేమి, త్రిమూర్తి 411 అయితేనే ప్రతి ఒక్కటి సీడ్ కాస్త తగ్గినట్లుగా అనిపించింది మార్కెట్. కాస్త రేపు మర్నాడు అవతల మర్నాడు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూడాలన్నమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.